దేవునికి స్తోత్రం. ప్రజలాడ హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. దేవుని యొక్క మహాకృపను బట్టి 2023 సంవత్సరం అంతా కూడా ఆయన రెక్కల నీడ క్రింద మనల్ని సజీవులుగా ఉంచి చివరి విజ్ఞాపన దినమందు దేవుడు మనల్ని సమకూర్చి ఆయన పాద సన్నిధిలో ప్రార్థన చేయడకు మనకు దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రం. ప్రజలాడ హల్లెలూయా హల్లెలూయా. డిసెంబర్ నెలలో చాలా మందిరాల్లో ఫస్ట్ వీక్ కానీ సెకండ్ వీక్ కానీ ఒక 3 రోజులు ఉపవాస కూడిక పెట్టుకొని ఆ ఉపవాస ప్రార్థనలో నూతన సంవత్సరానికి కొరకైనటువంటి వాగ్దానం గురించి కనిపెట్టి ప్రార్థించి ఏదైతే దేవుడు బయలుపరిచాడో ఆ వాగ్దానాన్ని ఒక పాకెట్ సైజ్ క్యాలెండర్ లాగా ప్రింట్ చేసి విశ్వాసాలకు ఇస్తారు ముందుగానే. అది మనకు తెలుసు. మీరు భక్త సింగ్ ఫెలోషిప్ చూస్తే అలానే చేస్తారు. వాళ్ళు ప్రతి సంవత్సరం సంఘం అంతటి కలిపిన ఒక వాగ్దానాన్ని ప్రింట్ చేసి పెద్ద సైజు ఉంటాయి. మీరు కానీ కొందరు ఇళ్ళలు చూస్తే ప్రతి సంవత్సరం చుట్టూ ఉంటాయి ఇస్తారు. అలా కొందరు చేస్తారు. ఓసన్న గారి ఏసన్న గారి మినిస్టర్స్ అయితే ఖచ్చితంగా ఒక కొత్త కీర్తన ఉంటుంది, కొత్త వాగ్దానం ముందుగానే ఉంటుంది. ఇంకా కొందరు చివరి 3 రోజులు ఉపవాస ప్రార్థనలు పెట్టుకుంటారు. సంవత్సరాంతపు ఉపవాస కూడికలు చివరిలో 30 అంటే 29, 30, 31 3 రోజులు ఉపవాస కూడికలు పెట్టుకొని ప్రార్థనలు గడిపి నూతన సంవత్సరంలోకి ప్రవేశిస్తారు. మరి మనమైతే ఒక సిద్ధపాటు కూడికని ఏర్పాటు చేసుకొని ఎలా సిద్ధపడాలి అని తెలుసుకొని నూతన సంవత్సరంలోకి ప్రవేశించడానికి ఈరోజు ఆశపడుతూ చివరి విజ్ఞాపన దినమని ఆయన సన్నిధిలో ప్రార్థన చేయడానికి వచ్చా. సిద్ధపాటులో ముందుగా ఒక పరిశీలన ఉండాలి. ఏముండాలి? పరిశీలించుకోవాలి. దాని తర్వాత పరిశీలించుకున్న దాన్ని బట్టి శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేసుకున్న దాన్ని బట్టి ఒక తీర్మానంలోకి రావాలి. తీర్మానము శుద్ధి లేకుండా చేసిన, శుద్ధి లేకుండా సిద్ధపడిన వ్యర్థమే. సో ఈ పూట మనల్ని మనం పరిశీలించుకోవడం, ఈరోజు పరిశీలించుకొని రేపు శుద్ధి చేసుకొని రేపు రాత్రి ఒక తీర్మానాలకు వస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఒక పరిశీలన అనే అంశాన్ని ఈరోజు మీ ముందుకు విజ్ఞాపనపూర్వకంగా మనల్ని మనం పరిశీలించుకోవాలి. దేవుడు కూడా మనల్ని పరిశీలిస్తున్నాడని స్పృహ మన జీవితాల్లో లేకపోతే మనం ఎంత సిద్ధపడినా ఉపయోగం లేదు. కాబట్టి ఈరోజు మనం తగరీతిగా మనల్ని మనం పరిశీలించుకుందుము గాక. ఆమేన్. చూడండి, కీర్తనల గ్రంథం 11వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు, తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. తలలోంచి ఒక చిన్న ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, సర్వాధికారి, జీవం కలిగిన దేవా, 2023 సంవత్సరం అంతా కూడా నీ కృపచేత కనికరించి, దయ చూపించి, కరుణించి, బలపరిచి, సమస్యల నుంచి విడిపించి, మాకు నెమ్మది దయచేసి, అయ్యా అనేకమైన విషయాల్లో నీ కృప చూపి ఈ సంవత్సరాంతమందు మమ్మల్ని చేర్చినందుకు నీకు స్తోత్రం. మరొకసారి మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి నీ వాక్యపు వెలుగులో ఎక్కడ పరిశీలించుకోవాలో అక్కడే పరిశీలించుకోవాలని సదుద్దేశంతో నీ సన్నిధిలో మీరున్నారు, నీ మందిరమందు మీరున్నారు, నీ సన్నిధిలో మేము పరిశీలించుకోవడానికి మేము సమకూర్చబడి ఉండగా తండ్రి,
వచ్చిన ప్రతి ఒక్కరు కూడా తమను తాము పరిశీలించుకొని సరిదిద్దుకొని తగు రీతిగా సిద్ధపడినట్లుగా బలపరచమని కోరుకుంటూ యేసయ్య అతి శ్రేష్టమైన దివ్యగణ నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. శుద్ధి చేసుకునే ముందు లేకుంటే శుభ్రం చేసుకునే ముందు పరిశీలిస్తారు, అవునా కదా? క్రిస్మస్ టైంలో చాలామంది బూజు దులిపింటారు, రంగులు వేసింటారు. బూజులు దులిపే ముందు, రంగులు వేసే ముందు ఇల్లంతా ఒకసారి పరిశీలించి ఏ మూల ఏముంది, ఏ మూల నుంచి ఏం తీయాలి అని ఆలోచించుకొని దాని తర్వాత ఒక్కొక్కటి మొత్తం అన్ని తీసి శుభ్రం చేసుకుంటారు, అవునా కదా? పోనీ ముందు ఒక వారం నుంచి పరిశీలించకపోయినా చేసే ముందైనా పరిశీలించరా? చెప్పండి, ఎవరు శుభ్రం చేసుకురా ఇల్లు? మరి అందరు పరిశీలించి ఏ మూల ఎక్కడ ఇది అవసరమా, ఇది కాదా, దీనివల్ల ఉపయోగం ఉందా, పాత వస్తువులు, పనికిరాని వస్తువులు, చెత్త చెదారం ఎక్కడంతా వెతికి చూసి మొత్తం తీసి పడేసే వాళ్ళు పడేశారు, తగలబెట్టే వాళ్ళు తగలబెట్టారు, చేశారు. శుభ్రము చేసుకునే ముందు ఏం చేసుకోవాలి? పరిశీలించుకోవాలి. మనం శుద్ధి చేసుకునే ముందు పరిశీలించాలి. రేపు నైట్ ఆల్ నైట్ ప్రేయర్ ఉంది కాబట్టి రేపు మ్యాక్సిమం 12:30 లోపే వాక్యం ప్రేయర్ అయిపోతుంది. ఒకటే మెసేజ్ ఉంటుంది మొత్తం కంప్లీట్ అయ్యేటప్పుడు. ఎందుకంటే వాళ్ళు అడిగారు, మీరు 1-1:30 వరకు చేస్తే మాకు ఎన్ని అలంకరించుకోవడం కష్టము, మందిరాన్ని అలంకరించాలని తాపత్రయపడుతున్నాం, కాబట్టి వీళ్ళెంత త్వరగా మీరు కుదిస్తే మంచిదన్నాయి అంటే సర్లే 12:30 లోపు ఎట్టి పరిస్థితుల్లో 12:15 లోపు అయిపిస్తాను అని చెప్పి నవ్వాను. దేనికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో రేపు శుద్ధి చేసుకునే ముందు ఈరోజు మనల్ని మనము పరిశీలించుకోవాలి. ఇప్పుడు పరిశీలించేది ఎవరు? మనల్ని పరిశీలించిన వారు మనతో మాట్లాడతారు. ఏంటి ఈరోజు నీ షర్ట్లో ఏదో మరకబడిందేంటి, రోజులాగా లేవేంటి, నీ మనసు బాగలేదా అని మనల్ని అబ్జర్వ్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు. పరిశీలించిన వారు అడగకుండా ఏముండరు. అలానే దేవుడు కూడా మనల్ని పరిశీలిస్తున్నాడు. ఎక్కడ? ఆయన మందిరములో. మనం చదివిన మాటలో యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఉండి ఏం చేస్తున్నాడు అనే మాట చూస్తే చాలామంది మందిరంలో ఉన్నాడు, ప్రార్థన వినే దేవుడు, స్వస్థత ఇచ్చే దేవుడు, కాబట్టి ఆరాధించడానికి వచ్చాం, కాబట్టి ప్రార్థించడానికి వచ్చాం అనే ఆలోచన మంచిదే. అన్నిటికంటే ముందు మందిరములోకి వచ్చిన వారిని ఆయన తన కనుదృష్టి చేత ఏం చేస్తున్నాడు? పరిశీలించుచున్నాడు. ఒకవేళ మనుషులను మనం మభ్యపెట్టొచ్చేమో. హృదయములు మనుషులకు తెలియదు కాబట్టి పైకి ఒక మాట లోపల ఒక మాట మనకు చెప్పొచ్చు, మాట్లాడవచ్చు. కానీ ఆయనకు కనబడనంటూ సృష్టం అంటే ఏది లేదు. నువ్వు మేఘమండలం మీదకి వెళ్ళినా అక్కడ ఆయన అక్కడక్కడ ఉన్నాడు, అగాధంలోకి వెళ్ళిన అక్కడ ఉన్నాడు. ఆయన కనిపించదంటే ఏమీ లేదు. అసలు చీకటి ఆయన దృష్టి చీకటే కాకుండా ఉంది, సమస్తం తేటగా కనిపిస్తుంది. మన చీకట్లో ఎవరు చూడరు అనుకుంటామేమో, ఎందుకని చీకటి ఇంకొకరు కన్నులకు ఏం చేస్తుంది? చీకటిగా ఉంటుంది. కానీ దేవుడికి చీకటిగా కూడా కాకుండా ఉంటుంది, ఏదైనా ఆయనకు తేటగా కనిపిస్తుంది. కాబట్టి ఆయన దృష్టిలోకి వచ్చిన మనం ఆయన కను దృష్టి పెట్టి మనల్ని చూస్తున్నాడు అనే ఆలోచనతో మందిరంలోకి రావాలి. ఆయన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. ఎందుకున్నాడు అంటే మనల్ని పరిశీలించడానికి ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? మనల్ని, ఆలయంలో ఉన్న దేవుడు మనల్ని పరిశీలిస్తున్నాడు. ఆయన పరిశీలిస్తున్నాడు అనే స్పృహతో, ఆలోచనతో ఎప్పుడైనా దేవుని సన్నిధికి వచ్చి పరిశీలించే దేవుని సన్నిధిలో ఉన్నాను, జాగ్రత్తగా ఉండాలి. మనల్ని ఎవరైనా అబ్జర్వ్ చేస్తున్నారంటే ఎంత జాగ్రత్తగా ఉంటాం, అవునా కదా? ఎవరైనా మన మీద నిఘా పెట్టారు, ఎవరైనా మనల్ని అబ్జర్వ్ చేస్తున్నారు అని ఆలోచన కలిగిన వెంటనే ఒకవేళ
లేనిపోయినటువంటి జాగ్రత్త మనం చేసుకుంటాం. ఎన్నటెన్నటికి మన మందిరంలోకి వచ్చినప్పుడు ప్రతిసారి రావాల్సిన మొట్టమొదటి ఆలోచన ఏంటంటే, ఆయన ఆలయంలో ఉన్న దేవుడు ఏ విధంగా వచ్చావో, ఎలాంటి ఆలోచనతో వచ్చావో, ఎలాంటి తలంపుతో వచ్చావో, ఎలాంటి హృదయంతో వచ్చావో, ఎలాంటి క్రియలతో వచ్చావో అని నిన్ను కనుదృష్టితో చూస్తూ నిన్ను పరిశీలిస్తున్న దేవుడు అని దేవుని సన్నిధిలో కూర్చున్న తర్వాత మొట్టమొదటికి మనం కలిగి ఉండాలి. ఆయన సన్నిధిలోకి వచ్చిన తర్వాత మనకు రావాల్సిన ఆలోచన ఏంటంటే, నన్ను పరిశీలిస్తున్న దేవుని సన్నిధిలోకి నేను వచ్చాను. ఆయన పరిశీలించినప్పుడు ఆయన దృష్టికి నా బ్రతుకులు ఎలాంటి దౌష్ట్యం, దుష్టత్వం, పాపము, చెడు కనిపించకుండా జాగ్రత్త పడాలి. అందుకే కదా దేవుని మందిరమునకు పోయినప్పుడు నువ్వు జాగ్రత్త పడము అన్నది. ఎందుకని దేవుడు ఉన్నాడు. దేవునికి తెలియనిదంటే ఏమీ లేదు కదా. మరి దాచుకొని రావడం వల్ల దేవుని మభ్యపెట్టగలుగుతావా? ఏమీ లేదు. అది నీ అమాయకత్వం అంతే. మనుషులకు తెలియకపోవచ్చు, మనుషులకు అర్థం కాకుండా ఉండవచ్చు, కానీ దేవుడు సమస్తం చూసే దేవుడు అని నువ్వు ఆలోచన కలిగినప్పుడు ఆయన మందిరం అడుగు పెట్టగానే నీలో ఒక పశ్చాత్తాపం, ఒక బాధ, ఒక ఆవేదన, అరే ఈరోజు నా బ్రతికి ఇలా ఉందే, ఇలా మారిందే, ఇలా ఇక్కడ పడిపోయాను, ఇక్కడ అలాంటి పరిశుద్ధమైన దేవుని సన్నిధికి వచ్చాను అని రాగానే ఒక పశ్చాత్తాపం హృదయంలో వస్తుంది. అలా పశ్చాత్తాప పడిన వారు మాత్రమే దేవుని దగ్గరికి చేరుతారు. కన్నీళ్ళతో ప్రార్థించి ఒప్పుకొని విడిచిపెట్టి తిరిగి వెళ్తారు. నా మాట ఏంటంటే, ఫస్ట్ ఆయన మందిరంలో ఉన్నాడు, నిన్ను పరిశీలించడానికే ఉన్నాడు, నిన్ను పరిశీలిస్తున్నాడు. మందిరంలో ఉన్నాడు, ఇంకెక్కడ లేడు కదా. ఎక్కడైనా మన ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చా? చెప్పండి. మందిరంలో ఉన్నాడు, బయట లేడు. ఎక్కడో మన వాళ్ళు లేరు కాబట్టి మన ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు. మన ఊరు కాకపోతే దర్జాగా ఏదైనా చేయొచ్చు కదా. అలాంటి ఆలోచన, పిచ్చి ఆలోచనలు పెట్టుకోమాకండి. ఆయన ఎక్కడైనా ఉన్న దేవుడు. ఎస్పెషల్గా ఆయన ఎవరిని పరిశీలిస్తాడు అంటే బైబిల్లో చాలా స్పష్టంగా చూడండి. అదే కీర్తన గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం, మనం 4వ వచనం చదివి ఇప్పుడు దాని కింది వచనం మనం చదివితే, యెహోవా నీతిమంతులను పరిశీలించును, దుష్టులను బలాత్కారాసక్తులు ఆయనకు అసహ్యులు. చాలు. ఎవరిని పరిశీలించును చెప్పండి, చదివారుగా. నీతిమంతులను పరిశీలించును. ఒకవేళ నువ్వు దుష్టత్వంతో ఉంటే ఇంకా అవసరం లేదు, వేస్ట్. ఇంతను అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఏంది? పాపంలో ఉన్నాడు, వాడి క్రియలన్నీ పాపిష్టవి, ఆలోచనలు పాపిష్టవి, మనసులు అసూయ, ద్వేషం, వాడిని పరిశీలించేదే ఉంది. వాళ్ళ బ్రతకంత పాపంతో ఉంటే ప్రత్యేకంగా వాడి దృష్టి పెట్టేదే ఉందని వాడిని అసహ్యపడి వాడి గురించి అసలు ఆలోచించు. ఎవరైతే యేసుక్రీస్తు రక్తము చేత కడగబడి ఆయన రక్తము చేత పరిశుద్ధపరచబడి ఆ పరిశుద్ధతను కాపాడుకోవాలని ఆలోచన ఎవరైతే ఉంటారో, ఆ నీతిని కాపాడుకునే విషయంలో ఎలా బ్రతుకుతున్నారో అని ఆ నీతి మంతులను దేవుడు పరిశీలిస్తాడు. మొట్టమొదటిగా ఆయన పరిశీలించే దేవుడు ఎవరిని పరిశీలిస్తాడంటే నీతిమంతులను పరిశీలిస్తాడు. నేను నీతిమంతుని కాదులే అని నువ్వు అనుకున్నాను అనుకో, ఇంకా దేవుడు నిన్నేం పరిశీలించాడు. దాని గురించి ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు. నువ్వు ఆయన లెక్కలో లేనివాడివే. నువ్వు అంటే అక్కడ రాయబడిన మాట ఏంటి? దుష్టులు, బలాత్కార ఆసక్తులు. వాళ్ళకి ఆసక్తి అంటే ఒకరిని వేడిపించడం, ఒకరిని నిందించడం, ఒకరిని కించపరచడం, ఏదో ఒక విధంగా సాధించడం. ఇదంతా కూడా బలాత్కారం ఉన్నటువంటి ఆలోచన కలిగిన వారిని డైరెక్ట్గా వాళ్ళని కొట్టకపోయినా ఏడిపించే విధానంలో, బాధ పెట్టే విధానంలో ఏం తక్కువేం ఉండదు. ఇలాంటి వాళ్ళందరూ కూడా దేవునికి అసహ్యులు, వారిని పక్కన పెట్టేస్తాడు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన రక్తముతో కడగబడి పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు అని అన్నాడే పౌలు. పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండినటువంటి నీతిమంతులను దేవుడు పరిశీలిస్తాడు. ఒకవేళ నేను నీతిమంతుడిని కాదులే అని నువ్వు అనుకున్నావు అనుకో, దేవుడు నిన్నేమీ
పరిశీలించడు. నీ బ్రతుకు గురించి అయినా ఆలోచించడు. నువ్వు దాని గురించి అమ్మో నన్ను పరిశీలిస్తే ఈ పాపం ఉందని దేవుడికి తెలిసిపోతుందో, దీన్ని బట్టి శిక్ష వస్తుందేమో, దీన్ని బట్టి నా బ్రతుకులో నరకం ఉంటుందేమో అనుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు బయట ఉన్నవాడివే, బయట ఉన్నదానివే. ఎందుకంటే నీ బ్రతుకులో అది ఉంది కాబట్టి, దుష్టత్వం ఉంది కాబట్టి, పాపం ఉంది కాబట్టి, బలత్కారం సంబంధం ఆలోచన ఉంది కాబట్టి, దేవుడికి ఇష్టమైన క్రియలు నీ బ్రతుకులు లేవు కాబట్టి నిన్ను అసలు పట్టించుకోడు. నీతిమంతులను ఆయన పరిశీలించే దేవుడు. ఒకవేళ నువ్వు నీతిని కలిగి ఉంటే అదేంది ప్రభువా, వాళ్ళని పట్టించుకోకుండా నన్నే పట్టించుకుంటే, అవును నువ్వంటే దేవునికి ప్రియం, నువ్వు ఆయన పోలికగా ఒకరోజు మార్చబడే వ్యక్తివి, ఆయన స్వరూపంలోకి నువ్వు మార్చబోతున్న వ్యక్తి. నిన్ను నువ్వు ఏ విధంగా నీ బ్రతుకును సరిదిద్దుకుంటున్నావో, వాక్యానుసారంగా కట్టుకుంటున్నావో, వాక్యానుసారంగా జీవిస్తున్నావో లేదో చూడవలసిన బాధ్యత ఆయనది. ఎందుకంటే ఆయన పరిశుద్ధత నీకు ఇచ్చాడు, నీతినిచ్చాడు, ఆ పోలిక మార్చబడే ఆత్మ స్వభావాన్ని ఇచ్చాడు. కాబట్టి నిన్ను కనిపెట్టి, నిన్ను పరిశీలించి, ఒకవేళ నీ బ్రతుకులు ఏదైనా తప్పు ఉంటే, నీ బ్రతుకులు ఏదైనా నువ్వు చెడు అంటుకుంటే నీతో చెప్పి నువ్వు సరిదిద్దుకునే అవకాశం దేవుడిస్తాడు. సో ఎవరిని పరిశీలించును అంటే నీతిమంతులను పరిశీలిస్తాడు. రెండవది. తర్వాత మీరు కానీ గమనిస్తే ఎందుకు పరిశీలిస్తాడు దేవుడు? మూడో ప్రశ్న ఏంటంటే ఎందుకు పరిశీలిస్తాడు దేవుడు? మనల్ని ఎందుకు పరిశీలిస్తాడంటే దానికి ఆన్సర్ మీరు కానీ 52వ కీర్తన గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనం. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని. చాలు. దేవుడు ఎందుకు పరిశీలిస్తున్నాడు? వివేకం కలిగి దేవుణ్ణి వెతకాలి. దేవుని వెతికే విషయంలో ఏముండాలి వ్యక్తికి? చెప్పండి. వివేకం అంటే ఏంటి? వివేకం అంటే ఏంటి? దేవుని గూర్చిన తెలివియే వివేకముని బైబిల్లో రాడు. నిన్ను గూర్చిన జ్ఞానం, నీ పరిసరాలు గూర్చిన జ్ఞానం, చదువును బట్టి వచ్చిన జ్ఞానం, లేకుంటే నీకు వయసును బట్టి పెరిగినటువంటి జ్ఞానం కరెక్ట్ కాదు. అందుకని వివేకం అని ఎందుకు అన్నాడంటే ఎవరి జ్ఞానం, ఎవరి ఆలోచన ఎవరు కరెక్ట్గా ఉంటుంది. అందుకనే సామెతల గ్రంథం మీరు కానీ 21:2 వచనంలో చూస్తే అక్కడ చూడండి. సామెతల గ్రంథం 21:2. ఒకడు తనకేర్పరుచుకునే మార్గం ఎట్టిదైనాను తన దృష్టికి న్యాయముగానే అగపడును. యెహోవాయే హృదయమును పరిశీలన చేయవాడు. దేవుడు వివేకంతో వెతకాలి అంటే ఏంటి? దానికి అర్థం వివేకం అంటే జ్ఞానం అన్నాం. అంటే ప్రతి ఒక్కడికి వాడు ఏర్పరచుకునే ఏ మార్గమైనా అది ఎట్టిదైనను అతని దృష్టికి ఎలా ఉంటుంది? కరెక్ట్ అనుకునే భ్రమలో ఉంటాడు. సొంతగా ఆలోచించి వాళ్ళు తెలిసిన జ్ఞానాన్ని బట్టి ఏం చేస్తాడు? ఇది కరెక్టే అని అనుకుంటాడు. అందుకని బైబిల్ చాలా క్లియర్గా ఉంది. ఒకడు తను ఏర్పరచుకున్న మార్గం. నువ్వు ఒకవేళ ఈరోజు ఒక మార్గం, ఒక ఆలోచన, ఒక తలంపు, ఒక పద్ధతి నీకు నువ్వు ఏర్పరచుకున్నావు, నువ్వు తెలుసుకున్నావు, అది మంచి కానీ ఎదుటివారు చెడ్డదన్నా సరే అది నీకు మంచి అనిపించింది. అందుకని బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది. అది ఎట్టిదైనను వాని దృష్టికి ఎలా ఉంటుంది? సరి అయినదిగానే ఉంటుంది. ఈ రోజుల్లో చాలామంది ఈ భ్రమలోని బ్రతుకుంది. ఇది కరెక్టే కదా, నేను చేసింది తప్ప, నేను ఉండడం తప్ప అని మళ్ళీ ప్రశ్నిస్తారు. అరే బాబు, నీ తప్పొప్పులు ఎక్కడా? నీ ప్రవర్తన కాదు, వాక్యానుసారంగా నీ బ్రతుకుందో లేదో నువ్వు పరిశీలించుకో. చేతైతే లోక సంబంధమైన మనుషులు బట్టి నువ్వు ఏర్పరచుకున్న మార్గం, లోక సంబంధమైన జ్ఞానాన్ని బట్టి నువ్వు ఏర్పరచుకున్న మార్గం. లోకంలో చాలామంది వక్తలు ఉన్నారు, చాలామంది జ్ఞానాన్ని బోధించిన వారు ఉన్నారు, చాలామంది స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, సాఫ్ట్ స్కిల్స్ కావచ్చు, పర్సనాలిటీ డెవలప్మెంట్ కావచ్చు, దాని గురించి ఎవరు ఏ విధంగా బ్రతకొచ్చు, ఎలా ఏ విషయంలో ఎక్కడ ఎలా తగ్గాలి, ఎక్కడ ఏ విధంగా బ్రతకాలి, అనేక రకమైన బుక్స్ చాలా ఉన్నాయి. వాటిని బట్టి నీవు ఒక మార్గాన్ని ఏర్పరచుకొని ఆయన చెప్పాడు కాబట్టి ఇది కరెక్ట్. అందుకని
చాలామంది కూడా బుక్స్ చదివి, కొన్ని కథలు చదివి, వాటి యొక్క నీతిని బట్టి వాళ్ళు కొన్ని మార్గాలు ఏర్పరచుకొని ఇది కరెక్ట్ అనుకునే భ్రమలో బ్రతుకుతుంటారు. కానీ అది కరెక్ట్ కాదు. నువ్వు అనుసరిస్తున్న మార్గం, నువ్వు వెళ్తున్న మార్గం వాక్యానుసారమైనది కాదా అని నువ్వు పరిశీలించుకోవాలి. నువ్వు నీకు కరెక్ట్గా ఉంటే కాదు. ఒకవేళ నీ మార్గాన్ని ఎదుటి వారికి మీద బలవంతంగా రుద్ది వాళ్ళతో నువ్వు కరెక్ట్గా ఉన్నావో అనిపించుకుంటే కాదు. నీ హృదయాన్ని పరిశీలించి నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, నీ బ్రతుకు ఎలాంటిదో ఎరిగినటువంటి దేవుడు, అందుకని దాని కింద హృదయమును పరిశీలించేవాడు యెహోవా అని రాయబడి ఉంది. నువ్వు ఏదైనా అనుకో, ఏ మార్గంలో ఉండు, అది నీకు కరెక్ట్గా ఉంది, అది కాదు. దేవుని దృష్టికి సరి అయినదిగా ఉంటే అది కరెక్ట్. అందుకని నువ్వు దేవుని వెతికే విషయంలో నీ 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 ఇష్టానుసారంగా, నీ పద్ధతిలో, నీ ఆలోచన చొప్పున కాదు దేవుని వెతకాలి. వివేకం, పరిశుద్ధ దేవుని కూర్చిన తెలివి కలిగి దేవుణ్ణి వెతకాలి. ఆయన ఏం కోరుకుంటున్నాడు, ఏ విధంగా రమ్మంటున్నాడు, ఏ విధంగా దేవుని సన్నిధిలో సిద్ధపడమని దేవుడు ఆలోచిస్తున్నాడని అని దేవుని కూర్చుని తెలివి. మనం ఒక అధికారి దగ్గరికి వెళ్తేనే ఎంత తెలివిగా ఆయన ఇదంటే ఇష్టం, ఇది ఇస్తే ఆయన సంతోషపడతాడు, ఈ విధంగా వెళ్తే ఆయన ఆనందపడతాడని ఆయన ఎదుట కనిపించడానికి. ఒకవేళ రేపు న్యూ ఇయర్ కదా, అంటే ఆ వర్క్ చేసే వాళ్ళు వాళ్ళ యజమానుల దగ్గర ఖచ్చితంగా వెళ్ళి విష్ చేయడానికి వెళ్ళినప్పుడు ఎలాగంటే అలా వెళ్తారా? వాళ్ళు ఈ సంవత్సర కాలంతో వారికి ఏర్పడిన ఒక బంధాన్ని బట్టి, వాళ్ళకి ఏర్పడినటువంటి ఒక సంబంధాన్ని బట్టి అతను సంతోషపరచడానికి, అతనికి ఇష్టమైనది ఇవ్వడానికి వీళ్ళు సిద్ధపడి, అది సిద్ధపరచుకొని గిఫ్ట్ కావచ్చు, బొకేస్ కావచ్చు, పూలదండలు కావచ్చు, ఏదో ఒకటి కావచ్చు, స్వీట్స్ తీసుకొని శుభ్రంగా తయారై వెళ్ళి విష్ చేసి చెప్పి ఇస్తారు. ఇది అతన్ని ఎరిగే ఉన్నారు కాబట్టి, అంటే అతని కూర్చొని తెలివినికి ఉంది, అని ఏమి ఇష్టపడుతున్నాడు, వారు ఏం కోరుకుంటున్నారు అనేది తెలుసు కాబట్టి, ఆ సంబంధం ఈ సంవత్సర కాలంలో, ఆ పని చేసిన కాలంలో వాళ్ళు ఎరిగి ఉన్నారు కాబట్టి, ఆ తెలివి ఉంది కాబట్టి అతను సంతోషపరచడానికి ఆయనకు సంబంధించినే తీసుకెళ్తారు. ఇంకొకటి వేరే తీసుకున్నా, ఇది సార్కి నచ్చదండి, ఇది వద్దులే అంటారు. కారణం ఏంటి? వీళ్ళు ఎరిగి ఉన్నారు. అట్లనే దేవునికి ఏది నచ్చుతుందో, ఏది నచ్చుతో గూర్చిన తెలివే వివేకం. యెహోవాను గూర్చిన తెలివి ఈ రోజుల్లో ఆ జ్ఞానం అందరికీ లేదని బైబిల్లో రాయబడింది. బైబిల్లో పౌలు అంటాడు, దేవుని కూర్చిన జ్ఞానం అందరికీ లేదు, కొందరికే ఉంది. అంటే ఆ కొందరు ఎవరు? దేవుని సన్నిధికి వచ్చి భయపడి, అయ్యా నేను ఎలా బ్రతకాలి అని ఆయన పరిశీలించి, ఆయన గుణగణాలను నేర్చుకొని, వాక్యపు వెలుగులో తెలుసుకొని, ఆయనకి ఆయన కోరుకునే విధంగా తన బ్రతుకును సరిదిద్దుకొని మార్చుకునేవాడు. అది తెలివి. అందుకని వివేకము కలిగి దేవుని వెతికేవాళ్ళు. ఈ రోజుల్లో వెతుకులాట ఏంటి? ఆ రోజు యేసుక్రీస్తు కోసం వెతకడానికి వచ్చారు. అయ్యా నేను వెతుకుతూ వస్తున్నారు, గుంపులు వస్తున్నారంటే యేసు ప్రభు అంటాడు, నాకు తెలుసు, రొట్టెలకు స్వస్థతలకు వండి, నీ కడుపు నిండడానికి, నువ్వు సంతోషంగా ఉండడానికి కాదుగా అని. ఏమై ఉన్నాడో? మహోన్నతమైన దేవుడు, సర్వకృపానుదేగ దేవుడు, సర్వశక్తిమంతుడు దేవుడు అని ఎరిగి ఆయన వెతకాలండి. స్వస్థతలకు, ఉద్యోగాలకు, వాటికి కాదు. నీ దేవుడు చాలు ప్రభా, నేను తెలుసుకున్నాను, నీలాగా నేను బ్రతుకుతాను, నీకోసం నేను బ్రతుకుతానని ఆలోచనతో ఆయన వెతుకుతే చాలు. కాబట్టి ఎలా వెతకాలి అని, ఎందుకు వ్యక్తి మనల్ని పరిశీలిస్తున్నాడు, ఎందుకు పరిశీలిస్తున్నాడు అంటే, నువ్వు దేవుని వెతుకుతున్నావు, అసలు నీకు వివేకం ఉందా? దేవుడు ఏం కోరుకుంటున్నాడో, ఎలా అగుపడాలని ఆశపడుతున్నాడో, ఎలా రావాలని ఆశపడుతున్నాడో, ఎలా ఉండాలని ఆశపడుతున్నాడో ఆ తెలివి నీ బ్రతుకులో ఉందా? అలా ఆ తెలివి కలిగి నువ్వు దేవుని వెతుకుతున్నావు అని మనుషులను పరిశీలిస్తున్నాడు. వివేకం కలిగి దేవుని వెతుకు వారిని ఆయన పరిశీలిస్తున్నాడు. వివేకం కలిగి వెతికే వారికి కావాలని ఆయన ఎందుకు ఆయన పరిశీలిస్తున్నాడు అంటే, వివేకం కలిగి వెతుకుతున్నారా లేదా? మరి ఈరోజు ఈ సంవత్సరం అంతా ఎన్నోసార్లు దేవుని వెతుకుతూ దేవుని సింహాసనం, కృపాసనం ఎద్దుకు వచ్చి ఉంటాం. మరి వివేకం ఉందా? చెడుతనంను గుర్చిన అసహితం మన బ్రతుకులో ఉందా? పాపంను గుర్చిన ఆలోచన వదిలిపెట్టుకుని వచ్చామా? ఏంటి వివేకం? చూడండి. కాబట్టి ఆయన ఎందుకు మనల్ని వెతుకుతున్నాడు, పరిశీలిస్తున్నాడంటే, మన వివేకం కలిగి వెతుకుతున్నామా లేదని పరిశీలిస్తాడు. తర్వాత మనల్ని శుద్ధి చేయడానికి, నిర్మలుగా చేయడానికి ఆయన పరిశీలిస్తున్నాడు. వచ్చి ఒప్పుకుంటే, అతిక్రమంలో దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లడు, కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని కనికరం పొందుతాడు. నీతిమంతుడే దావీదు, కానీ పాపం చేశాడు.
కానీ నాతాను గద్దించిన తర్వాత ఏం చేశాడు? దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాడు. తిరిగి అలాంటి పాపం ఇంకొక స్త్రీతో చేయలేదు, ఇంకొక వ్యక్తితో చేయలేదు. తన బ్రతుకులు ఇంకెప్పుడు అలాంటి పాపిష్టి పని చేయలేదు. అదే విడిచిపెట్టడం. కాబట్టి దేవుని కనికరం అతని మీదకి వచ్చింది. ఈరోజు ఆ క్షణం వరకు ఒప్పుకుంటారు, ఆ క్షణం వదిలిపెడతారు, ఆ నెల వదిలిపెడతారు, ఆ వారం వదిలిపెడతారు. తర్వాత మళ్ళీ మామూలుగానే పాపములు చేస్తారు, మళ్ళీ మామూలుగానే సంబంధాలు ఏర్పరచుకుని, మళ్ళీ మామూలుగానే మాటలు కలుపుతారు, మళ్ళీ మామూలుగానే ఫోన్లు, గర్ల్స్ లేకుంటే యూత్ అయితే చాటింగ్స్ అన్నీ మామూలే. తిట్టినప్పుడు, బాధపడినప్పుడు, తెలిసినప్పుడు ఆ కొద్దిసేపు మాత్రం భయం నటిస్తారు, భయం పడతారు. మళ్ళీ మామూలు అయిపోయిన తర్వాత 4 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలే. కరెక్ట్ కాదు. అందుకని మనల్ని పరిశుద్ధపరచడానికి ఆయన పరిశీలిస్తున్నాడు. నీ బ్రతుకుల పాపముని నువ్వు తెలుసుకొని ఆయన ఎదుట నిర్దోషిగా నిలబడినట్లుగా. అందుకని 66:10 నిర్మలము చేయుటకని మనం పరిశీలించుచున్నాడు. దేవుడు ఎందుకు ఈరోజు నేను పరిశీలించాలని కోరుకుంటున్నానంటే, నీ జీవితంలో ఆయన కూర్చున్న వివేకం కలిగి నువ్వు ఆయన ఎతగాలి అని పరిశీలిస్తున్నాడు. నిన్ను పరిశుద్ధపరచాలని నిన్ను పరిశీలిస్తున్నాడు. దాన్ని నీవు ఒప్పుకోవాలి. ఆయన సన్నిధికి వచ్చిన నిన్ను ఒప్పుకొని ఆ పాపాన్ని విడిచిపెడితే ఆయన కడిగి పరిశుద్ధపరిచి ఆయన ఎదుట నిన్ను నిర్మలులుగా చేస్తాడు. తర్వాత ఇంకొక మాట మనం చూస్తే, ఆయన ఎప్పుడు పరిశీలిస్తాడు అంటే, ఆ కీర్తన గ్రంథం 17:3 ఏముంటుందంటే రాత్రివేళ అని ఉంది. కీర్తన గ్రంథం 17:3 చూడండి. కీర్తన గ్రంథం చాలు. ఎప్పుడు ఆయన పరిశీలిస్తాడు? రాత్రివేళ. మనం చూస్తే రాత్రివేళ వాస్తవానికి చాలామంది బైబిల్ ఏముంటుందంటే, ఒక చోట రాత్రివేళ పడకల మీద ఉండి పాపిష్టి యోచనలు చేస్తూ ఉంటారు. రేపు ఏం చేయాలి, రేపు ఎలా ఉండాలి అని ఆ టైంలో దేవుని కూర్చున్న ఆలోచన. మీరు కానీ ఆ 119:62 ఏముంటుందంటే, రాత్రివేళ నీ నామస్మరణ నేను చేయుచున్నానని రాయబడి ఉంటుంది. ఏముంటుంది? 119:62 రాత్రివేళ ఏం చేస్తాడు? దేవునికి నామస్మరణ. ఆయన పరిశీలించే టైం ఎప్పుడు అంటే, అన్ని పనులు ముగించుకొని నువ్వు పడకల మీదకి వెళ్ళినప్పుడు ఒకవేళ నిన్ను పరిశీలించుకో. అయ్యా, ఈరోజు నేను చేసిన పనుల్లో నీ మాటలు ఏదైనా తప్పింది నన్ను క్షమించని ఆ పడకల మీదకి ఎక్కే ముందు ఒకవేళ ఈరోజు రాత్రి నీ రాకడైతే నన్ను క్షమించి ఎత్తబడే గుంపులు నన్ను ఉంచని ఒక పశ్చాత్తాపం కూడిన ఆలోచన నువ్వు చేసి పడకల మీదకి వెళ్ళావా? లేకుండా పడుకొని వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకుంటూ, వాళ్ళ గురించి వీరి గురించి చెప్పుకుంటూ, వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెడు యోచనలు యోచించుకుంటూ, పాపము అంటే పడక మీదనే, మంచం మీదనే పాపిష్టి యోచనలు చేస్తూ ఉంటా. అందుకని దేవుడు రాత్రివేళ పనుల్లో ఉన్నప్పుడు కాదు, రాత్రివేళ నిన్ను ఫ్రీగా ఉండే టైం కాబట్టి ఆ టైంలో నీ ఆలోచన ఎలా ఉంటుంది, నీ తలంపు ఎలా ఉంటుంది, రేపటి కూర్చున్న సిద్ధపాటు నీ హృదయంలో ఎలా ఉంది, రేపటి కూర్చున్న ఆలోచన పరిశుద్ధంగా ఉందా, ఎవరి విషయంలో నువ్వు ఎలాంటి ఆలోచన కలిగి ఉంటున్నావు అన్నీ ఆయన ఎప్పుడు పరిశీలిస్తాడంటే, రాత్రివేళ ఆయన మన హృదయంలో పరిశీలిస్తాడు. కాబట్టి రాత్రివేళ ఏం చేయాలంటే, మనము ఆయన నామస్మరణ ఉంటే, అందుకని అంటాడు రాత్రివేళ నిన్ను గూర్చిన ప్రార్థన, జీవప్రదాన ప్రార్థన నాకు తోడుగా ఉంటుంది. మనం కానీ రాత్రివేళ ప్రార్థన చేస్తే రాత్రివేళ కలుగు భయం మనం ఎదుటికి రాకుండా, ఆ ప్రార్థన మనకు తోడుగా ఉండే స్థితి అది. రాత్రివేళను రాకడ వచ్చే సమయం, అర్ధరాత్రి వేళ కేక వేసినప్పుడు అందరూ ఎదుర్కోవడానికి వెళ్ళారు. కాబట్టి రాత్రివేళ మనం ఏ విధంగా దేవుని ఎదుర్కొంటున్నాం? రాత్రి అనేది వాక్యానుసారంగా చూస్తే అంటే శారీరక సంబంధం రాత్రి వేరు, ఆత్మ సంబంధంగా చీకటిలో పడినవారు, చీకటిలో వెతుకుతున్నవారు. ఇంకా మనం చూస్తే రాత్రి సంధ్య పొద్దు వేళ ఏం చేస్తుంది? జారస్త్రీ ఏంటి సందులో వీధి చివరి సందులో తిరుగుతూ ఉంటారు. రాత్రివేళ చోరులు తిరుగుతుంటారు, రాత్రివేళ వేశ్యలు తిరుగుతుంటారు, రాత్రివేళ పాపం ఎక్కువ జరుగుతూ ఉంటుంది. ఒకవేళ పాపం చేయడానికి వెళ్ళకపోయినా పాపిష్టి యోచనలు ఆలోచనలు చేసే సమయం ఏది అంటే రాత్రివేళ నీ పడకల మీద ఉన్నప్పుడే. కాబట్టి ఏ టైంలో నిన్ను పరిశీలిస్తున్నాడంటే, నువ్వు పడుకునే ముందు, పడుకుంటున్నప్పుడు, పడక మీద ఉన్నప్పుడు నీ ఆలోచన ఏంటి? కాబట్టి దేవుడు రాత్రివేళ నిన్ను దర్శించి నిన్ను పరిశీలిస్తున్నాడు. రాత్రివేళలో చాలామంది గంటలు ముచ్చట్లు పెట్టుకుంటారు, కానీ ప్రార్థన చేసుకోరు. రాత్రివేళ ఎంతసేపు అయినా మాట్లాడితే కానీ 1 గంట వాక్యం చదవరు, వ్యక్తిగతంగా ప్రార్థన చేయరు.
పరిశీలించే టైం అది. ప్రియులారా గమనించండి, ఈ రాత్రి వేళ దేవుడు నిన్ను దర్శించినప్పుడు నీ హృదయం ఆయన ఎదుట ఏ విధంగా ఉంది అని పరిశీలించే దేవుడిగా నీ ముందు ఉన్నప్పుడు నువ్వు ఎలా రాత్రిని నువ్వు గడుపుతున్నావు. పాపిష్టి యోచనలు అవన్నీ నేను రాసుకున్నా కానీ అవి చెప్పడానికి టైం లేదు కాబట్టి రాత్రి వేళ చాలామంది ఏం చేస్తారంటే పడకల మీద పాపిష్టి యోచనలు చేస్తారని బైబిల్లో రాయబడి, అందుకే దేవుడు పరిశీలిస్తున్నాడు. సో మనం ఇప్పుడు చెప్పుకున్న మాటలన్నిటిని కానీ మనం పరిశీలిస్తే ఆయన పరిశీలించే దేవుడు ఎవరిని పరిశీలిస్తాడంటే నీతిమంతులు పరిశీలిస్తాడు. ఎప్పుడు పరిశీలిస్తాడంటే రాత్రి వేళ పరిశీలిస్తాడు. తర్వాత ఎందుకు పరిశీలిస్తాడంటే మనం వివేకం కలిగి దేవుని వెతుకువారంగా ఉన్నామా లేదా అని పరిశీలిస్తాడు. అయితే ఏమేమి పరిశీలిస్తాడు అనేది కానీ ఒక మాట కానీ చూస్తే ఆయన ఏమేమి పరిశీలిస్తాడు అంటే చూడండి, 139 కీర్తన గ్రంథం 139 అధ్యాయం 139 అధ్యాయం 3వ వచనం. చూడండి ఏమంటున్నాడు, అని దేన్ని పరిశీలన చేస్తాడు? నడకను పరిశీలన చేస్తాడు, పడకను పరిశీలన చేస్తాడు, చర్యలన్నిటిని పరిశీలన చేస్తాడు. తర్వాత ఇంకొక మాట, కీర్తన గ్రంథం 7:9 హృదయంలో ఉన్న అంతరింద్రియములు పరిశీలించునని రాయబడింది. తర్వాత కీర్తన గ్రంథం 37:10 వారి స్థలములను పరిశీలన చేయునండి. అంటే హృదయాన్ని పరిశీలిస్తాడు, హృదయాంతరంగాలను పరిశీలిస్తాడు. కీర్తన గ్రంథం 7:9 ప్రకారం, కీర్తన గ్రంథం 37:10 ప్రకారం వారి స్థలములను ఎక్కడ ఉన్నావు, ఏ స్థితిలో ఉంటున్నావు ఆ స్థలాన్ని కూడా పరిశీలిస్తాడు. తర్వాత 139:3 ప్రకారం ఏముంది? నడకను పరిశీలిస్తాడు, పడకను పరిశీలిస్తాడు, చర్యలన్నిటిని పరిశీలిస్తాడు. ఏమేమి పరిశీలిస్తాడంటే మన నడక ఆయన ఎదుట ఎలా ఉంది అని. నడక అంటే ప్రవర్తన ఏ విధంగా ఉంది, ఎలా నడిచాం. అక్కడ నేను రాసుకున్నాను 2 సమూయేలు గ్రంథం 19:2 ఏముందంటే దొంగ నడక నడిచినట్లుగా. నడకలో కూడా విపరీతపు నడక. ఎవరు? బిలాము నడిచాడు. అంటే లోకం వైపు కొంత, దేవుని వైపు కొంత. బిలాము అలా నడిచాడు, బాలాకు బహుమానాల కోసం దేవుని దగ్గర బేరాలాడాడు. అందుకని నీవు నా ఎదుట విపరీతపు నడక నడిచావు, నీ ప్రవర్తన విపరీతమైనది. దేవుడు మన నడకలను పరిశీలిస్తున్నాడు. నువ్వు మందిరంలో ఉన్నంతసేపు ఆలోచనలు పరిశుద్ధము, నీ మాటలు పరిశుద్ధము, నీ యొక్క స్థితి పరిశుద్ధంగా ఉన్నట్టుగా కనిపిస్తావు. అడుగు పెడితే చాలు, మళ్ళీ వదిలిపెట్టి వచ్చిన ఆ నుంచి అంటుకుని పోతాయేమో జనాలకు. నాకు అర్థం కాదు, ఆడదాకా కూడా ఓపిక పట్టలేదు, అక్కడి నుంచి మొదలు పెడతారు పాపిష్టి మాటలు, ఆలోచనలు అన్నీ కూడా. వాక్యం చెప్పుకున్నామే, వాక్యం గురించి ఎవరైనా చర్చిస్తారా వెళ్తూ దారిలో? చెప్పండి. విన్న వాక్యాన్ని చర్చించుకుంటూ పరిశీలించుకుంటూ ఇలా చెప్పారు కదా, దాని ఉద్దేశం ఏంటి, ఇలా మార్చుకుంటే మనం ఇంకా ఎంత బాగుంటుంది, ఎదుటి వరకు ప్రోత్సహించే విధంగా మాట్లాడుకుంటూ వెళ్తారా? లేదు. ఆడదాకా వచ్చినప్పుడు ఏమైతే వదిలిపెట్టారో ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మారిపోతారు. మళ్ళీ అదేంటో విచిత్రం, ఆ నుంచి అడుగు పెట్టగానే మళ్ళీ అవన్నీ అంటుకుంటాయి. మళ్ళీ ఇంకా అక్కడ వదిలిపెట్టి అక్కడి నుంచి కంటిన్యూ చేసి మళ్ళీ ముచ్చట్లు పెట్టుకుంటారు. వాక్యం ఎక్కడ నిలబడుతుంది? ఎప్పుడు బ్రతుకులు పశ్చాత్తాపం వస్తుంది? పరిశీలన ఎప్పుడు చేసుకుంటారు అని అంటున్నాడు. పరిశీలన చేసి నడకను పరిశీలన చేసే దేవుడు. మరి ఆయన ఎదుట నీ నడక ఎలా ఉంది? ఆయన దగ్గరకు వచ్చావు, నువ్వు ఎలా నడుస్తున్నావు అని పరిశీలన చేసే దేవుడు. దొంగ నడక నడుస్తున్నావా? తప్పుడు నడక నడుస్తున్నావా? పాపిష్టి నడక నడుస్తున్నావా? ఎక్కడ నువ్వు నడుస్తున్నావు? ఏ విధంగా నడుస్తున్నావు? నీ నడకను ఏ విధంగా స్థిరపరచుకుంటున్నావు? దావీదు అంటాడు, నా నడకను నీ మార్గములను నేను స్థిరపరచుకుంటాను. ఆయన మార్గములో దుష్టుల ఆలోచన చొప్పున నడవక అంటున్నావు. మన ఆలోచనలన్నీ కూడా వాళ్ళు గొప్పవారైతే చాలు, వాళ్ళ ఆలోచన చొప్పున నడుస్తారు. అది వాక్యానుసారంగా ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళు మంచివారైతే చాలు, లోక సంబంధంగా వాళ్ళ ఆలోచన చొప్పున నడుస్తాం. వాడు ఎలా మాటలని వాళ్ళు చెప్పినట్టుగా నడచాలని, అంతేగాని వాక్యానుసారంగా ఈరోజు నడవట్లేదు. నీ నడక ఎలా ఉంది దేవుని ఎదుట? ఈ సంవత్సరం అంతా నువ్వు ఎలా నడిచావు నీ బ్రతుకులో? ఒక అడుగు యూదా లాగా దేవుని దగ్గర ఒక అడుగు, యాజకుల దగ్గర బేరం దగ్గర ఒక అడుగు. ఏం చేస్తారు, నాకు ఏమిస్తారు, నేనేంటి అని. కరెక్ట్ కాదు కదా. ఆయన ఏం పరిశీలిస్తున్నాడంటే నీ నడకను, నీ పడకను, నీ చర్యలన్నిటినీ. పడకను ఇందాక చెప్పుకున్నాం కదా, పడకలో
పాపిష్టి పనులు, పడకల మీద ఉండగానే దేవుని ధ్యానం చేయకుండా పడకల మీద సోమరి ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా శపించే ఆలోచనలు కలిగి ఉంటారు అని ఉంటుంది ప్రసంగి గ్రంథంలో. ఒకరి గురించిన చెడు ఆలోచనలు, శాపము, అసూయ హృదయంలో ఉంచుకొని ఆలోచన చేస్తూ పడుకుంటారు. కరెక్ట్ కాదు. దేవుడు మాట్లాడతాడు. ఈరోజు ఎన్నిసార్లు ఒకరి గురించి నీ పడకలో చెడుగా ఆలోచించుంటావు, పాపిష్టి తలంపులు కలిగి ఉంటావు, అసూయ ద్వేషాన్ని నీ హృదయంలో ఉంచుకొని పడుకొని నిద్ర పట్టిన రాత్రులు చాలామంది కూడా. ఒకవేళ ఎవరి మీద ఏదైనా ఆయాసం ఉందనుకో అంతవరకు నిద్ర వస్తుందా? అదే ఆలోచన, నన్ను ఏం చేయాలి, ఏం చేస్తే నా కోపం తీరుతుంది, అదే ఆలోచన. నిద్ర పట్టకుండా రాత్రి గడిపిన రోజులు ఎన్ని రోజులు. ఏంటి నిద్ర పట్టలేదంటే అదే ఆలోచన, ఏంటి నిద్రపోవట్లేదంటే అదే తలంపులు. కరెక్ట్ కాదు. పరిశీలన చేసుకోవాలి. ఈరోజు మాట్లాడుతున్నాం, ఆయన మందిరములో దేవుడు ఉన్నాడు. పరిశీలించే దేవుని సన్నిధికి వచ్చావు, ఆయన నిన్ను పరిశీలిస్తున్నాడు. నీ బ్రతుకులో వివేకము కలిగి దేవుని వెతుకుతున్నావా? దేవుని గురించిన తెలివితో వెతుకుతున్నావా? నీ సొంత తెలివితో వెతుకుతున్నావా? ఎలా వెతుకుతున్నావు? ఆయన పరిశీలిస్తున్న దేవుడు. రాత్రి వేళ నీ బ్రతుకు ఎలాంటిదో, నీ తలంపులు ఎలాంటివో ఆయన పరిశీలిస్తున్న దేవుడు. పడకల మీద నీ ఆలోచన స్వభావం ఎలాంటిదో పరిశీలిస్తున్న దేవుడు. నీ నడక నువ్వు ఎలాంటిదో పరిశీలిస్తున్న దేవుడు. నీ స్థలం, నువ్వు ఉంటున్న స్థితి అన్నీ కూడా పరిశీలించే దేవుడు. స్థలాన్ని పరిశీలించే దేవుడు, నువ్వు వెళ్తున్న చోటు, తిరుగుతున్న ప్రదేశం, చేస్తున్న విధానాలు అన్నీ చూసే దేవుడు పరిశీలిస్తున్నాడు. గమనించండి, ఆయన ఏమేమి పరిశీలిస్తున్నాడంటే హృదయాన్ని పరిశీలిస్తున్నాడు. హృదయంలో అంతరింద్రియములు అన్నిటిని పరిశీలిస్తున్నాడు. అణువున నీ ఆలోచన ఏంటి, మనసు, ఆత్మ, శరీరంతో నీ తలంపులను ప్రాణాత్మ దేహముతో నువ్వు ఎలా దేవుని సన్నిధికి వచ్చావో పరిశీలిస్తున్నాడు. నీ నడక ఎలాంటిదో పరిశీలిస్తున్నాడు. నీ పడక ఎలాంటిదో పరిశీలిస్తున్నాడు. నీ చర్యలన్నిటినీ చర్యలండి. అందుకనే యెహోవా కీము గురించి రాయబడిన మాట, ఈ యెహోవా కీము ఏం చేస్తారంటే తన పితరులైన అంటే దేవునికి విరోధంగా నడిచిన వారి చర్యల ప్రకారం నడిచారు. ఏ చర్యలను బట్టి నువ్వు నడుస్తున్నావు? యెహోషాపాతు గురించి అయితే దావీదు, తన పితరుడైన దావీదు దేవుని దృష్టి యథార్థంగా నడిచాడు. ఆ చర్యలను బట్టి ఆయన నడిచాడు. నీ క్రియలు, చర్యలు అంటే క్రియలే, చేసే పనులు ఎలాంటివి అన్నిటిని పరిశీలిస్తున్నాడు. ఆయన పరిశీలించకుండా ఏది వదిలిపెట్టలేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మనం పరిశీలించుకోవాలి. ఏమేం పరిశీలించుకోవాలి? ముందు మన హృదయాన్ని పరిశీలించుకోవాలి. ఎందుకంటే ఆయన ఉండేది అక్కడ. ఒకవేళ అపరిశుద్ధమైనది, అపవిత్రం ఉంటే ఆయన ఉండదు. కోరుకునేది మన హృదయము. కాబట్టి ఈ హృదయాన్ని పరిశీలించుకోవాలి. తర్వాత మన నడకను పరిశీలించుకోవాలి. ఎక్కడెక్కడ నడుస్తున్నాం, ఎలా నడుస్తున్నాం, అంటే నడకంటే మన ప్రవర్తన పరిశీలించుకోవాలి. మన పడకను అంటే ఒకవేళ లగ్జరీగా ఉన్న దాన్ని బట్టి, క్షేమకరమైన స్థితిని బట్టి, అందుకని అక్కడ సోమరి పడక అని రాయబడింది. పడక అంటే సోమరి అంటే బాగా డబ్బున్న దాన్ని బట్టి, క్షేమకరమైన స్థితిని బట్టి దేవుని మరిచే స్థితిలో ఉంటాడు. వెళ్ళొచ్చులే అనే స్థితిలో ఉన్నావా? ఎలా ఉంది నీ పడక మీద నీ యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి? నీ తలంపులు ఎలా ఉన్నాయి? దేవుని గురించి ధ్యానం ఉందా? దావీదు చెప్పినట్టుగా దేవుడు దర్శించే టైం రాత్రే కదా. సౌలును దర్శించింది, పౌలును దర్శించింది రాత్రి వేళనే కదా. నీ కాపుదల కాసేది నువ్వు దేవుని సన్నిధిలో చేసే ప్రార్థనే కదా. ఇలాంటి ఏమి పరిశీలించకుండా నువ్వు శుద్ధి చేసుకోలేవు కదా. మూలను వెతుకుతాం, అబ్జర్వ్ చేస్తాం, ఉన్నదానంతా దులుపుకున్నట్టుగా ఈరోజు నీ అంతరంగంలో ఉన్న ఏ తలంపు, ఏ పాపం ఏది ఈ సంవత్సరం ఉందో వాటిని వెతికి దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టగలిగితేనే దేవుని కనికరం పొందుతాం. లేకపోతే ఏం లేదు. అందుకే మనం చెప్పుకున్నాం, ఎవరిని పరిశీలిస్తే నీతిమంతులను మాత్రమే. నేను పాపిష్టి దాన్ని, నేను పాపిష్టి వాడిని, నా క్రియలు చెడ్డవి ఏముందంటే ఎస్ నువ్వు అలాంటి వాడి, నీతో నాకు సంబంధం లేదు. నా రక్తంతో కడగబడిన బిడ్డలను జాగ్రత్తగా నేను చూసుకోవాల్సిన బాధ్యత నాదని వాడిని పరిశీలిస్తున్నాడు. కాబట్టి ఈరోజు ఆ రక్తంతో కొనబడిన నీవు దావీదు వల్ల ఎక్కడైనా తప్పు చేసావేమో ఒకసారి పరిశీలన చేసుకో. దేవా నన్ను క్షమించండి. నా నడకను పరిశీలిస్తున్నావు. పరిశీలించి ఏం చేశాడంటే ఇది చూసుకొని ప్రార్థన చేసుకుందాం. చూడండి 119వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 59వ వచనం. 119:50 చదవండి.
119:59. చాలు. పరిశీలించుకున్న వారు ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? నా మార్గములనే పరిశీలించుకున్నానయ్యా, ఇంకా నేను చాలా రాసుకున్నాను, నన్ను పరిశీలించమని చేసిన ప్రార్థన కావచ్చు, నేను ఎలా బ్రతుకుతున్నా, నీ దృష్టికి ఎలా బ్రతుకుతున్నా అని చేసిన ప్రార్థన కావచ్చు. ఆయన అన్ని పరిశీలించుకొని ఇప్పుడు ఏం చేశాడంటే, నన్ను సరిదిద్దేవాడు సక్కచేయవాడు నీవే కాబట్టి తన మార్గములను మార్చుకొని ఆయన తట్టు తిరిగాడు. ఆయన తట్టు తిరగడమే. పరిశీలించుకున్నవారు ఏం చేయాలి? దావీదు వలె ఆయన తట్టు మరలాలి. పరిశీలించుకొని ఆయన తట్టు మరలితే మనకు వెలుగు కలుగుతుంది అని బైబిల్. ఆయన తట్టు చూడగా ఆయన తట్టు మరలగా వెలుగు కలిగను. కాబట్టి ఈరోజు మనల్ని పరిశీలించుకొని ఈ 2023 సంవత్సరం ఎక్కడ, ఎప్పుడు, ఎలాంటి పాపం ఎవరి పట్ల, ఏ విధంగా, ఎందుకు అన్నిటిని ఒప్పుకొని, దేవా ఇంకా ఏదైనా ఉందేమో నన్ను క్షమించండి అని మనస్ఫూర్తిగా ఒప్పుకొని, తెలిసే చేశాను, తెలియక చేశాను, ఎవరికి ప్రభావాన్ని బట్టి చేశాను, మనుషులకు మనుషుల మెప్పు కోసం చేశాను, నన్ను క్షమించని దేవుని సన్నిధిలో ఈరోజు నువ్వు వివేకం కలిగి క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు ప్రభు అని ఇప్పుడు మనసు మార్చుకొని మరలుకుంటే చాలు, దేవుడు కృపను ఇస్తాడు. సో ఈరోజు మనం పరిశీలించుకుందాం, రేపు మనం శుద్ధి చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచిన ఈరోజు మనం అందరూ కూడా పరిశీలించుకోవాల్సిన ఆవశ్యకత ఏ విషయంలో? మన పరిశుద్ధత విషయంలో, నీతి విషయంలో, అన్ని విషయాల్లో పరిశీలించుకోవాలి. దేవుడు పరిశీలిస్తున్నాడు మన నడక, మన పడక, మన చర్యలు, మన హృదయము, మన స్థలము, వివేకం కలిగి ప్రవర్తిస్తున్నామా లేదా అని ప్రతి రాత్రిని దర్శిస్తూ నీ ఆలోచిస్తుంటే నువ్వు ఎలా ఉన్నావు పరిశీలించుకొని ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం.